అసలు ఏం జరిగింది సార్? ఆ ఎలక్షన్ సినారియో అంతా ఎలా జరిగింది? నేను ఇంతకుముందు పాస్ట్ ఇంటర్వ్యూలో చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఎలక్షన్సే జరగని 40 ఇయర్స్ అతను 40 ఇయర్స్ కెరియర్‌లో తను ఓటేయని అతన్ని కూడా మీరు ఓటేయించేలా చేశారని మీకు కాంప్లిమెంట్ కూడా వచ్చిందని విన్నాను కామన్ పబ్లిక్ నుంచి. ఒక ఆఫీసర్‌గా ఇంకా అంతకంటే పెద్ద అచీవ్‌మెంట్ లేదనేది నా ఒపీనియన్. అసలు ఏం జరిగింది సార్? పక్కన ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది. నేను లోపలికి వచ్చానమాట. వచ్చేటప్పటికి టక 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 వచ్చేసారు. చాంబర్లో ఆయన సౌండ్స్ కిరుకిరుమని శబ్దాలతోటి వచ్చేసరికి నేను అప్పుడే కూర్చుని ఐ వాజ్ టెల్లింగ్ సంథింగ్, ఇది ఇట్లా చేయండి, అది అలా చేయండి అని మిగిలిన స్టాఫ్కి చెప్తున్నాను. సో అది కొంచెం డయాస్ లాగా ఉంటుంది. అది రినోవేట్ చేశాను నేను ఆఫీస్ అంతా. సో కొంచెం ఎత్తుగా ఉంటుంది డయాస్, దాని మీద కూర్చున్నాను నేను. ఆయన వచ్చేసి ఏమండి, నేను ఒక ఎమ్మెల్యేని, ఒక ఎక్స్ మినిస్టర్ని, నన్ను తిరగొద్దని, నన్ను అరెస్ట్ చేస్తానని ఆర్డర్ ఇస్తారా, ఇది ఎలా కుదురుతుంది అది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అంటే చాలా హై టోన్లో.